హలో హలో నేను ఒక టైం టేబుల్ పంపించాను మీకు. ఇట్ వాస్ కంప్లీట్లీ ఇన్ ఇంగ్లీష్. ఇది నేను తెలుగు అండ్ ఇంగ్లీష్లో చెప్తాను. నారీ శక్తి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, వై వీ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా కాల్డ్ యాజ్ నారీ శక్తి. ఐ పర్సనల్లీ థాట్ దట్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ దేర్ షుడ్ బి వన్ ఆల్ ఇండియా ర్యాంక్ 1. బట్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఆల్ ఇండియా ర్యాంక్ 1 ఎవరు లేరు ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల నుండి. సో ముత్యాల రాజు వచ్చారు, ముత్యాల రాజు తర్వాత అనుదీప్ వచ్చాడు, తర్వాత చాలా చాలా టైం అయిందనమాట. సో మన అకాడమీ నుంచి ఆల్ ఇండియా ర్యాంక్ 1 తీసుకురావాలన్నటువంటి ఒకటే ఒక ఉద్దేశంతో ఈ నారీ శక్తి ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో అసలు ఈ ప్రోగ్రామ్ ఎలా వెళ్తుంది, హౌ దిస్ నారీ శక్తి వర్క్స్, హౌ దిస్ నారీ శక్తి ఈస్ గోయింగ్ టు బీ, దీస్ ఆల్ థింగ్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో, ఓకే, అండ్ దిస్ పర్టికులర్ లెక్చర్. సో కమింగ్ టు this is a complete hostel mechanism, which is whereby you will be having కిచెన్ కానివ్వండి, డైనింగ్ హాల్ కానివ్వండి, ఇక్కడ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లోర్లో హాస్టల్ ఉంటుంది, పైన రీడింగ్ రూమ్ ఉంటుంది, అండ్ ఫస్ట్ ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఈ పక్క డిగ్రీ కమ్ ఐఏఎస్, ఈ పక్క నారీ శక్తి క్లాస్ రూమ్ ఉంటుంది. అండ్ మెయిన్ ఫీచర్స్ ఏంటంటే, ఇందులో నేను చెప్పినట్టు క్లాస్ రూము అకామిడేషన్ ఉంటుంది, ఫుడ్ పామ్ ఆయిల్ వాడడం మేము ముఖ్యంగా, హైజీనిక్ కిచెన్, హెల్తీ లైఫ్ స్టైల్. హైజీనిక్ కిచెన్ ఎలా చెప్పగలము అంటే, కొత్త బిల్డింగ్ అది ప్రాపర్ వెంటిలేషన్ ఉంది. మనం అశోక్ నగర్లో ఏ హాస్టల్ చూసినా కూడా వెంటిలేషన్ ఉండదు, అంటే వెలుతురు లోపలికి వెలుతురు రాదు. సో ఆ వెంటిలేషన్ ఉంటుంది కూడా మంచి విషయం అది. స్మార్ట్ ఫోన్స్ నాట్ అలౌడ్, ఓన్లీ బేసిక్ ఫోన్స్. ఇదో కష్టమైనటువంటి పని. స్మార్ట్ ఫోన్స్ నాట్ అలౌడ్, బేసిక్ ఫోన్స్ మాత్రమే. మోడర్న్ క్లాస్ రూమ్స్, ఇలాంటి క్లాస్ రూమ్ సెటపే ఉంటుంది. అండ్ ముఖ్యంగా చదువు విషయానికి వచ్చేసరికి ఏంటంటే, అది కూడా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోకస్డ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అంటే మీకు 2027 ప్రిలిమ్స్ని టార్గెట్ చేస్తామన్నమాట, 2027 ప్రిలిమ్స్ని. సో ఈ తరుణంలో మీరు కూడా ఒక హార్డ్ వర్క్ చేయడమే కాదు, అంటే మనం చదవడమే కాకుండా మనం ఎలా ఉండాలి అని అంటే, ప్రాక్టికల్ మైండ్తో ఉండాలన్నమాట, అనలిటికల్ మైండ్తో ఉండాలి, కాంప్రిహెన్షన్ స్కిల్స్తో ఉండాలి. అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన హిందూ న్యూస్ పేపర్లో ఆర్టికల్ చదివామనుకోండి, వీ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ ద ఆర్టికల్ వితిన్ సెకండ్స్. ఓహో దిస్ ఈజ్ ద, అంటే చదివిన తర్వాత వితిన్ 4-5 మినిట్స్లో మీకు ఐడియా, 4-5 సెకండ్స్లో ఐడియా వచ్చేసేయాలన్నమాట. ఓ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ స్పీకింగ్ అబౌట్, అక్కడ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇష్యూ అని చెప్పేసి మీకు ఒక ఐడియా వచ్చేసేయాలన్నమాట. సో నేనేమంటానంటే, యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది మనము ఒక 12 గంటలో, 13 గంటలో, 14 గంటలో కూర్చుంటే వస్తుంది అంటే నేను నమ్మను. ఇది ఎలా ఉండాలంటే ప్రిపరేషన్, మన కెపాసిటీ బిల్డింగ్ ఉండాలన్నమాట, మన నాలెడ్జ్ బిల్డింగ్ ఉండాలి, ఫాస్ట్ లెర్నర్స్ అయి ఉండాలి. వీ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్, వీ షుడ్ బీ ఇన్ ఎ పొజిషన్ టు కాంప్రిహెండ్ అనమాట. సో ఫర్ దట్ పర్పస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ దిస్ ఫోకస్డ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ. ముఖ్యంగా మీ దగ్గర 2 మెంటర్స్ ఉంటారు. ఒకరు పావని మేడం అని, ఇంకొక మేడం స్నేహల్ త్రిపాఠి మేడం అని, ఢిల్లీ నుంచి 2 మెంటర్స్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటారు. సో మీరు చదువుకుతున్న తరుణంలో ఇఫ్ యూ గెట్ ఎనీ డౌట్, మీ దగ్గర ఏ డౌట్ వచ్చినా కూడా వాళ్ళు రెడీమేడ్గా అవైలబుల్గా ఉంటారు కాబట్టి దెన్ అండ్ దేర్ మీ డౌట్స్ అని క్లారిఫై అయిపోతాయి. నెంబర్ 1. నెంబర్ 2, మళ్ళీ క్లాసెస్ మాత్రం హై ఎండ్ ఫ్యాకల్టీసే. మీకు 2 సబ్జెక్ట్స్తోనే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నా సెషన్ అయిపోయిన తర్వాత హిస్టరీ సార్ ఓరియంటేషన్ సెషన్ తీసుకుంటారు, హిస్టరీ క్లాస్ మీద ఎలా ఉండబోతుంది అన్నది. ఉదయ్ సింహ రెడ్డి సార్ చాలా ఒక స్టోరీ టెల్లింగ్ టైప్, వెరీ ఫేమస్ అనమాట. ఆ సార్ హిస్టరీ చెప్తారు. విష్ణువర్ధన్ రెడ్డి సార్ ఎకానమీ క్లాస్ చెప్తారు. అనుభవ్ సారాన్ సార్ ఇండియన్ పాలిటీ చెప్తారు. అండ్ సందీప్ మహాజన్ సార్ జియోగ్రఫీ చెప్తారు. సో హూ ఆర్ రినౌండ్ ఫ్యాకల్టీస్. నేను ఈ మాట అనకూడదు కానీ మళ్ళీ అంటున్నాను, కాస్ట్లీ ఫ్యాకల్టీ. సో మంచి ఫ్యాకల్టీ కాబట్టి ఖచ్చితంగా మీకు ఫోకస్డ్ ప్రిపరేషన్, ఫోకస్డ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అండ్ డెడికేటెడ్ స్టడీ హాల్ పైన మీకు 5th ఫ్లోర్లో డెడికేటెడ్ స్టడీ హాల్ ఉంటుంది. అది 10:30 వరకు క్లోజ్ చేస్తాము, కానీ మీరు చదువుకోవాలనుకుంటే పర్మిషన్ తీసుకొని మీరు చదువుకోవచ్చు అనమాట. ఎక్కువసేపు కూడా డెడికేటెడ్ ప్రిపరేషన్తో మీరు ముందుకు వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో హాస్టల్ అకామిడేషన్ విత్ ఇన్ ద క్యాంపస్. ఇంకొక విషయం ఏంటంటే, అశోక్ నగర్లో ఇక్కడ కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, పవర్ బ్యాకప్ ఎందుకు అన్నాను అని అంటే, మన రీసెంట్గా పడిన వర్షాలకు 2 days అశోక్ నగర్ మొత్తం పవర్ లేకుండే. సో చాలా ఇబ్బందులు పడ్డారు. సో జనరేటర్ ఫెసిలిటీ, ఏసీ, నాన్ ఏసీ, డెడికేటెడ్ సపోర్ట్ స్టాఫ్. ఇది చెప్పాను కదా, 2 మెంటర్స్ ఉంటారని. ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా మీరు అడిగే విధంగా మీరు యూ షుడ్ నాట్ స్టాప్ దేర్, యూ హ్యావ్ టు మూవ్ ఆన్.
సో ఆ పర్టికులర్ ఐడియాతోని ముందుకెళ్తున్నాం అన్నట్టు. మళ్ళీ టైం టేబుల్ కూడా నేను నిన్న మీకు ఫిక్స్ చేశాను, మళ్ళీ టైం టేబుల్ కూడా చూపిస్తాను నేను. ఇలానే ఉంటుందని కాదు రూము, కానీ ఇంతే రూము. ద బెడ్స్ ఆర్ సేమ్. ద విడ్త్ ఆఫ్ ద బెడ్త్ ఈజ్ ఆల్సో 3 feet. బయట ఎక్కడైనా 2.5 feet ఉంటుంది, మన దగ్గర 3 feet. ఎందుకంటే ఇవన్నీ చిన్న అయినా కూడా మెటిక్యులస్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం మంచి నిద్ర లేదనుకోండి, మనం చదువుకొని డిస్టర్బ్ అయిపోతాం, మార్నింగ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతాం. ఇక్కడ హాస్టల్స్ అన్నీ ఎలా ఉంటాయి అని అంటే ఒక ఏదో పంపించామా వచ్చామా అన్నట్టు ఉంటుందన్నమాట. సో అలా కాకుండా స్లీప్ ఇంపార్టెంట్ అవుతుంది, ఫుడ్ ఇంపార్టెంట్ అవుతుంది, మెంటల్ ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్ అవుతుంది, మనం ఎంత కామ్గా ఉంటామన్నది ఇంపార్టెంట్. ఇంకొకటి ఎందుకు మనము ఫోన్ని వాడనివ్వట్లేదంటే, ఫోన్ ఈజ్ ఏ డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్. అంటే మనం మంచిగా వాడామనుకోండి, దానంత అదృష్టం, ఒక మ్యాజిక్ వ్యాండ్, అదొక మ్యాజిక్ స్టిక్ లాగా అనమాట. ఇది ఫోన్. దాన్ని మనం ప్రాపర్గా వాడలేదనుకోండి, దానంత స్ట్రాంగ్ వెపన్ ఇంకోటి ఉండదు. సో అన్నెసెసరీగా మనం డిస్టర్బ్ అయ్యే బదులు మీ ల్యాప్టాప్లో మీరు వాట్సాప్ వేసుకోవచ్చు, మీ టెలిగ్రామ్ వేసుకోవచ్చు, మీరు మీ చాట్ జీపీటీ ఏదైనా కూడా మీ ల్యాప్టాప్ ద్వారా అనుసంధానం అయిపోతారు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఓపెన్ అవుతుంది కదా ల్యాప్టాప్లో. ఇన్స్టాగ్రామ్లో రీల్స్. కాకపోతే ఏమవుతుందనంటే, ఇది చేతికి అందుబాటులో ఉందనుకోండి, ఏం పనిలే, ఊరికే మనం సింపుల్ మొబైల్. అందుకే దీన్ని ఏమంటాం మనం, ఇట్ ఈస్ మొబైల్ ఫోన్. ఇది అక్కడిల్లు అమ్మాయి అంటే అక్కడిల్లు ఎందుకన్నారంటే, మొబైల్ ఫోన్ వైట్ ఇస్ కాల్డ్ ఎస్ మొబైల్. ఆమె ఏమంటుంది కదా, అక్కడ ఆడబిడ్డ అక్కడి బిడ్డ అని ఎలా అయితే ఉంటుందో సామెత, అదేవిధంగా అలా మనం మిస్గైడ్ కావద్దని చెప్పేసి ఫోన్ అనేది మనం కంట్రోల్ చేసామన్నమాట. సో కమింగ్ టు ద స్కెడ్యూల్, దిస్ ఈజ్ ద మెయిన్ స్కెడ్యూల్. 5:30 AM to 7 AM వరకు మీకు ఖచ్చితంగా స్టడీ అవర్స్ ఉంటాయి. అంటే ఏం చేస్తారు అని అంటే, 5:30కి వచ్చి మీ డోర్ నాక్ చేస్తారు. వార్డెన్ మేడం వచ్చి మీ డోర్ని నాక్ చేస్తారు, మీరు లేచి రావాల్సి ఉంటుంది అనమాట. సో 5:30 AM to 7 AM మీ స్టడీ అవర్స్ స్టార్ట్ అవుతాయి. 7 AM to 8 AM దెర్ విల్ బీ పర్సనల్ బ్రేక్ టైం, అండ్ 8 AM to 8:30 AM దెర్ విల్ బీ న్యూస్ పేపర్ అనాలిసిస్ క్లాస్. ప్రతిరోజు ఇది జాగ్రత్తగా వినాలి మీరు. 8 AM to 8:30 AM కూడా న్యూస్ పేపర్ అనాలిసిస్ క్లాస్ ఉంటుంది. హిస్టరీ క్లాస్ 8:30 AM to 10:30 AM హిస్టరీ క్లాస్ ఉంటుంది. అండ్ 10:30 AM to 11 AM బ్రేక్ ఉంటుంది. 11 AM to 1 PM ఎకనామీ క్లాస్ ఉంటుంది. ఇది మళ్ళీ సేమ్ హై ఎండ్ ఫ్యాకల్టీస్ ఉదయ్ సింహ సార్, విష్ణురెడ్డి సార్ చెప్తారు. 1 to 2 లంచ్ బ్రేక్ ఉంటుంది. 2 PM to 3 PM న్యూస్ పేపర్ని పావని మేడం మిమ్మల్ని చదివిస్తుంది అన్నమాట. పేపర్ ఇస్తుంది, మిమ్మల్ని చదువుమని అంటారు. అప్పుడు మీకు 3 to 4 ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ట్రా న్యూస్ పేపర్ క్లాస్ పెట్టాం. ఏంటది సార్, ఇక్కడ కూడా ఉంది కదా, ఇక్కడ కూడా 2 ఏంటి అని అంటే, ఇది కంప్లీట్ న్యూస్ పేపర్ యొక్క అనాలిసిస్, కంప్లీట్ న్యూస్ పేపర్, అందులో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా. ఇక్కడ ఏంటంటే ఏదో ఒక ఆర్టికల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పోవర్టీ అనే ఇష్యూ వచ్చింది అనుకోండి. వాట్ ఈస్ పోవర్టీ, హౌ మెనీ టైప్స్ ఆఫ్ పోవర్టీ ఆర్ దేర్, హౌ పోవర్టీ ఈస్ క్యాలిక్యులేటెడ్, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద పాలిటీ, వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద పోవర్టీ, వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ పోవర్టీ, హౌ పోవర్టీ క్యాన్ బి రిమూవ్డ్, వాట్ ఆర్ వేరియస్ వెరైటీస్ ఆఫ్ పోవర్టీ క్యాలిక్యులేషన్స్ లైక్ మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్. అవన్నీ ఒక్క టాపిక్ గురించి ఇన్డెప్త్గా ఈ న్యూస్ పేపర్ క్లాస్లో అయిపోతుంది అనమాట. దెన్ యూ విల్ హ్యావ్ ఎ బ్రేక్ ఫ్రమ్ 4 PM to 5 PM. 5 PM to 7 PM ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. మీ ఆప్షనల్ క్లాసెస్ వచ్చేసి July 27th స్టార్ట్ అవుతుంది. అండ్ డిన్నర్ తర్వాత 8 PM to 10:30 PM స్టడీ అవర్స్, దెన్ యూ విల్ హ్యావ్ ఎ స్లీప్. ఇది టైం టేబుల్ అనమాట. ఇందులో జూలై మంత్, ఆగస్ట్ మంత్, సెప్టెంబర్ మంత్కి మీకు హిస్టరీ అండ్ ఎకనామిక్స్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 2026 కల్లా మీకు పాలిటీ విచ్ ఇస్ లింక్డ్ విత్ గవర్నెన్స్, జియోగ్రఫీ విచ్ ఇస్ లింక్డ్ విత్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో కాంబైనేషన్లో ఉంటాయి కాబట్టి ఈ 3 నెలల తరుణంలో ఇవి అయిపోతాయి. డిసెంబర్ మంత్లో ఎథిక్స్ అండ్ ఎస్ఏ అండ్ సీసాట్ స్టార్ట్ అవుతుంది. ఎథిక్స్, ఎస్ఏ అండ్ సీసాట్ స్టార్ట్ అవుతుంది. జనవరిలో మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఇవి ఇండియన్ సొసైటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఆ సబ్జెక్ట్స్ అన్నమాట, ఎన్విరాన్మెంట్. అండ్ మీకు మళ్ళీ జనవరిలో ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ రివిజన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. దాని పేరు విజయభవ ప్రోగ్రామ్. అది ఏంటంటే జనవరి 1st నుంచి క్విక్గా రివిజన్ అయ్యేలాగా, క్విక్గా రివిజన్ చేసుకునేలాగా, దాని మీద మళ్ళీ టెస్టులు పెట్టేలాగా జనవరి 1st నుంచి మీకు క్విక్ రివిజన్ క్లాసెస్, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ఉంటాయి. ఎందుకు అనంటే, ఈ ప్రోగ్రామ్ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్ టు క్లియర్ ప్రిలిమ్స్. మీకు తెలుసో తెలియదో, మనకు ర్యాంక్ రావడం చాలా దూరం, ప్రిలిమ్సే క్లియర్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో వాళ్ళు ప్రజెన్స్ ఆఫ్ మైండ్, యువర్ అనలిటికల్ స్కిల్స్, యువర్ కాంప్రిహెన్షన్ స్కిల్స్, యువర్ హోలిస్టిక్ నాలెడ్జ్ చెక్ చేస్తున్నారు వాళ్ళు.
సో మనం ఈ ఈ 6 నెలల తరుణంలో ఈ జూలై నుంచి మనము డిసెంబర్ వరకు ఈ క్లాసెస్తో పాటు మీరు ఎక్కువ టైం ఈ స్టడీ అవర్స్లో మీరు గడపడం వల్ల మీ కాంప్రిహెన్షన్ స్కిల్స్ అండ్ మీ అనలిటికల్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఐ ఆమ్ ద పర్సన్ హూ బిలీవ్స్ దట్ ఇలా చదువుకుంటే ఇంత చదువుకుంటే నాకు ప్రిలిమ్స్ క్లియర్ అవుతుందంటే నేను నమ్మని మనిషిని. నేను పర్సనల్గా దేన్ని నమ్ముతానంటే మన కెపాసిటీని ఎవరైతే బిల్డప్ చేసుకుంటారో, మన ఓవరాల్ కాంప్రిహెన్షన్ స్కిల్స్ని ఎవరైతే బిల్డప్ చేసుకుంటారో, ఎవరైతే హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఉంటుందో వాళ్ళ క్లియర్ అవుతుందని నమ్మే మనిషిని అనమాట. సో హూ స్టడీ ఇంటర్ డిసిప్లినరీ, who understand the subject from multi-dimensional point of view, only that particular aspirant will clear this particular examination. So you have to keep in your mind. So teacher చెప్పిన దాంతో పాటు మనం దాన్ని మల్టీ కోణంలో మనం ఆలోచించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఆలోచించే తరుణంలో మనం ఇంటి దగ్గర ఉన్నామనుకోండి, ఏదైనా ఎక్కడైనా మనం ఆగిపోయామనుకో మనకు చెప్పేవాళ్ళు ఉండరు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు చెప్పేవాళ్ళు ఉంటారు, లేకపోతే మనం కంటిన్యూగా చదువుతూ ఉంటాము, టీవీ ఉండదు, లేదా ఫ్రెండ్స్ ఉన్నా లేకపోయినా బయటికి వెళ్ళాం కదా, క్లోజ్ కదా. సో ఏదో విధంగా మనము చదువుకుంటాం అన్నమాట. సో అలా మీకు ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ఫర్ జనవరి. ఇంకా నన్ను అడిగితే ర్యాంక్ దూరం పెట్టిస్తే ఈ 2027 బ్యాచ్లో కనుక మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేశారు అంటే చాలా పెద్ద విజయం. సో వీఆర్ గోయింగ్ టు టేక్ ఓన్లీ 50 స్టూడెంట్స్. సూపర్ 50 బ్యాచ్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఓన్లీ 50 స్టూడెంట్స్. ఈ 50 స్టూడెంట్స్లో నేను 50 మంది అవుతారని నేను నమ్మను. 20 అయినా కూడా అంటే 40% కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేశారంటే ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్. సో దాన్ని మనము టార్గెట్ చేసి ముందుకెళ్తున్నాం అన్నమాట. అండ్ ఫిబ్రవరిలో సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేస్తాం. ఎందుకు సార్ ఫిబ్రవరి వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎందుకు అని అంటే ఇట్ ఈస్ కరెంట్ అఫైర్ ఓరియంటెడ్. సో ఇక్కడ మనము సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి. ఎందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ లింక్డ్ విత్ వాట్? కరెంట్ అఫైర్స్. సో అండ్ ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ప్రిలిమ్స్ క్లాసెస్ ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ ర్యాపిడ్ రివిజన్ అనమాట. రివిజన్ క్లాసెస్ మార్చ్, ఏప్రిల్, మే. అండ్ ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో మన వాళ్ళు ఎక్స్క్లూజివ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ వాళ్ళ మీద బీభత్సమైన ఫోకస్ ఉంటుంది. ప్రిలిమ్స్ మన వాళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే ఎక్స్క్లూజివ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ 2027 ఉంటుందన్నమాట. ఇది మన స్కెడ్యూల్. ఇది సో ఇందులో ఇంకేమేమి ఉంటాయి అది నేను చెప్తాను. ఇందులో మనము కంప్లీట్ జనరల్ స్టడీస్, యూపీఎస్సి ఫర్ టైమ్ బీయింగ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ద ఫార్మాట్ ఆల్సో. యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ is divided into prelims, mains and interview, as you know. So you know, but still prelims we have 2 papers. One is called as GS, other is called as CSAT. Technically it is called as GS1, GS2. Technically it is called as GS1 and GS2, but we generally call it as general studies, we generally call it as CSAT. ఇది క్వాలిఫైయింగ్ నేచర్. ఏది CSAT అనేది క్వాలిఫైయింగ్ నేచర్. ఈ CSATలో క్వాలిఫై అవుతేనే GS పేపర్ కరెక్షన్ చేస్తారు. GSలో ఎవరైతే టాప్ 13,000 అంటే 1000 పోస్ట్స్ ఉన్నాయి అనుకోండి, యావరేజ్గా 1:13, 1:12.5ని మెయిన్స్కి తీసుకుంటుంది. సో 13,000 పీపుల్ విల్ బి గోయింగ్ ఫర్ వాట్? మెయిన్స్. సో దిస్ ఈస్ qualifying into mains, and for this to qualify we have to qualify CSAT. When we qualify CSAT, then only they will evaluate GS. When we qualify GS, then we will go for mains. In mains మీకు 2 లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది, ఇంకోటి తెలుగు పేపర్ ఉంటుంది. వాట్ ఈస్ యువర్ మదర్ టంగ్. ఇంకా 7 పేపర్లు ఉంటాయి. 7 పేపర్లు ఏంటంటే GS1 విచ్ ఈస్ కాల్డ్ as essay, ఆర్ జనరల్లీ ఇట్ ఈస్ కాల్డ్ as essay ఓన్లీ. కానీ ఫస్ట్ పేపర్ ఎప్పుడైనా కూడా ఎస్ఏనే. ఎస్ఏ, దెన్ GS1, దెన్ GS2, దెన్ GS3, దెన్ ఎథిక్స్ అండ్ ఆప్షనల్. ఆప్షనల్లో 2 పేపర్స్ ఉంటాయి. సో ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే, ఇది మినిమం క్వాలిఫైయింగ్ మాత్రమే. ఇవి ఈచ్ ఎగ్జామ్ మనకి 250 మార్క్స్ ఉంటుంది. 250 × 7 = 1750కి మనకు మెయిన్స్ అవుతుందన్నమాట. ఈ 13,000 ఎవరైతే మెయిన్స్ రాశారో 1000 పోస్ట్లో నుంచి 2.5 అంటే 2500 విల్ బి గోయింగ్ ఫర్ ఇంటర్వ్యూ. 2500 విల్ బి గోయింగ్ ఫర్ ఇంటర్వ్యూ ఇన్ ఢిల్లీ. ఈ 2500లో నుంచి 1000 పీపుల్ విల్ బి ద ఫైనల్ అచీవర్స్. ఇలా ఉంటుందన్నమాట. సో ఇందులో ఎస్ఏ, GS1, GS2, GS3 ఈ జనరల్ స్టడీస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ మన కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ ఉంటుంది. ఈ GS3లో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ స్టాటిక్ ఓరియంటెడ్ ఉంటుంది అనమాట.
ఈ GS1లో హిస్టరీ, జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, GS2లో పాలిటీ, గవర్నెన్స్, IR, GS3లో ఎకనామిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, and ethics, which is of 2. One is theory part, other is case studies part. And we are having options too. ఏ ఆప్షన్ తీసుకున్న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, సోషాలజీ, ఆంథ్రపాలజీ, PSIR, ఏ ఆప్షన్ తీసుకున్న 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ ఇస్ కాల్డ్ అస్ జనరల్, సెకండ్ ఇస్ కాల్డ్ అస్ ఇండియన్. జనరల్ ఆంథ్రపాలజీ పేపర్ 1, ఇండియన్ ఆంథ్రపాలజీ పేపర్ 2. PSIR జనరల్ పేపర్ 1, ఇండియన్ PSIR పేపర్ 2. జనరల్ జియోగ్రఫీ పేపర్ 1, ఇండియన్ జియోగ్రఫీ పేపర్ 2. సో 2 పేపర్స్ ఉంటాయి. సో 7 పేపర్స్ ఉంటాయి. 750 ఇన్ దిస్ 275 మార్క్స్ ఉంటాయి. సో 1750 + 275 ఈజ్ ఈక్వల్ టు 2025కి మనకి ర్యాంక్ డిటర్మైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అ ఫైనల్ ప్రాపర్ ప్రొసీజర్. సో నౌ హౌ దిస్ ఫార్మాట్ విల్ హ్యాపెన్. సో మీకు ఎవ్రీడే 2 లెక్చర్స్ ఉంటాయి. నేను ఇంతకుముందు చూపించిన టైం టేబుల్ ప్రకారంగా 2 లెక్చర్స్ ఉంటాయి. ఒకటేమో హిస్టరీ, ఒకటేమో ఎకనామిక్స్. ఎందుకు సార్ హిస్టరీ ఎకనామిక్స్తో ఎందుకు స్టార్ట్ చేశాము అంటే, హిస్టరీ ఈజ్ సంథింగ్ వెన్ వీ స్టార్ట్, ఐ బిలీవ్, నా పర్సనల్ బిలీఫ్ ఇది, ఎప్పుడైనా కూడా మనం క్రొనలాజికల్ ఆర్డర్లో A to Z అన్నప్పుడు A నుంచి స్టార్ట్ చేస్తే హిస్టరీ అనేది ముందు నుంచి ప్రీ హిస్టరీ, హిస్టరీ, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, అలా ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో చదివితే మనకి సమాజం బాగా అర్థమవుతుంది అనమాట. సొసైటీ బాగా అర్థమవుతుంది. ఓహో ఇలా జరిగిందా హిస్టారికల్గా అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వీ కెప్ట్ హిస్టరీ యాజ్ వన్ సబ్జెక్ట్. సెకండ్, అందరూ భయపడేది ఎకనామిక్స్తోనే. సో ఎప్పుడైతే మనం ఎకనామిక్స్ భయపడతామో, ఆ ఎకనామిక్స్ని మొదటి నుంచి డీల్ చేసామనుకోండి, ఆ భయాన్ని పొడగొట్టిన వాళ్ళం అవుతాం అనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ స్టార్టింగ్ విత్ 2 సబ్జెక్ట్స్. వన్ ఇస్ కాల్డ్ హిస్టరీ అండ్ ఎకనామిక్స్. సో మీకు ప్రిలిమ్స్ ప్రిపరేషన్, మెయిన్స్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అంతా కూడా విష్ణు IAS అకాడమీ విల్ బీ ప్రొవైడింగ్. అండ్ మళ్ళీ ఇది మీకు 11 months ప్రోగ్రామ్ ఒకటే కదంటే, మీకు చెప్పినట్టుగా మీకు May 24th ఈసారి ప్రిలిమ్స్, May 24th 2027 ప్రిలిమ్స్తో అయిపోదు. మీకు ఇది యాక్చువల్గా జనరల్గా ఇది ఓన్లీ 2 years వ్యాలిడిటీ ఉండే, కానీ నారీ శక్తి బ్యాచ్కి మాత్రం 3 years వ్యాలిడిటీ. అంటే మీకు 2027 మిస్ అయినా వదలము, 2028 కూడా, 2028 మిస్ అయినా కూడా వదలము, 2029 కూడా. సో 2029 వరకు మీకు హెల్ప్ చేస్తాము. లైఫ్ లాంగ్ మెంటర్షిప్ ఉంటుంది, లైఫ్ లాంగ్ మెంటర్షిప్ ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఎండ్ బై May 25th. ఇట్ విల్ బీ ఫర్ 3 years అండ్ మెంటర్షిప్ విల్ బీ ఫర్ లైఫ్ లాంగ్. అండ్ కంప్లీట్ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే. ఎందుకంటే ఇప్పుడు నా క్లాస్ అయిపోయిన తర్వాత హిస్టరీ సార్ యొక్క ఓరియంటేషన్ సెషన్ ఉంది. ఫౌండేషన్ టు అడ్వాన్స్ హై ఫోకస్డ్ బ్యాచ్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. అండ్ హ్యాండ్ హోల్డ్ అప్రోచ్, ఫోకస్ ఆన్ యావరేజ్ స్టూడెంట్, ట్రస్టెడ్ అండ్ రిలయబుల్ మెంటర్షిప్. ఎందుకు అని అంటే, నిజంగా నాకు కూడా అనిపిస్తుంది అప్పుడు, ఎన్నోసారి నాకు కూడా అనిపించింది, నిజంగానే ఒక సెంటర్ ఉండి, అది అబ్బాయిలకైనా సరే, ఒక సెంటర్ ఉండి ఆ సెంటర్లో మనం ఫీజు కట్టి మనం అందులో వెళ్ళాం కాబట్టి, ఫీజు ఎందుకు తెలుసా, ఫీజు కట్టినందుకన్నా మనం వాళ్ళ సర్వీసెస్ తీసుకుంటాం అన్నమాట. ఫీజు కట్టలేదు అనుకో వాల్యూ ఉండదు. మీరు నోటీస్ చేయండి, ఎక్కడైనా సంథింగ్ విచ్ ఈస్ గివెన్ ఫ్రీ విల్ డజంట్ హ్యావ్ ఎనీ వాల్యూ. సో నేను అనుకోండి, అరే ఫీజు కట్టాను కదా, సరే ఎట్లయినా సరే మనం ఇక ఫీజు కట్టినందుగా మనం చదవాలి ఇంకా. సో 5:30కి లేపుతున్నారు, 5:30కి లేపుతున్నారు, లేసాను. ఆ పక్క ఈ పక్క ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కొంచెం మనకి కమిట్మెంట్ ఓరియంటెడ్ ఫ్రెండ్స్ దొరికారనుకోండి, రూమ్మేట్, మన అదృష్టం, వాళ్ళతో పాటు మనం చదువుకోవచ్చు. 7 మళ్ళీ 8 న్యూస్ పేపర్, తర్వాత క్లాస్, తర్వాత మళ్ళీ 1, తర్వాత మళ్ళీ న్యూస్ పేపర్, తర్వాత మళ్ళీ ఒక న్యూస్ పేపర్ ఐటమ్, తర్వాత స్టడీ అవర్స్, తర్వాత మళ్ళీ స్టడీ అవర్స్. ఏమవుతుంటే ఆ సైకిల్లో ఉండిపోతాం మనం. రేపు పొద్దున మనం ఎటైనా వెళ్దాం, ఒక పెళ్ళి, రిలేటివ్స్ పెళ్ళి ఉంది అని అంటే మనం వెళ్ళలేం, ఎందుకంటే మనం ఇందులో ఉండిపోయాం కాబట్టి. సో అది ఒకటి మంచి విషయమే అనిపిస్తుంది. ఏంటంటే మనం బయటికి రాకుండా అందులో చదువుకుంటూ అందులోనే ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఆ లూప్లో ఉండడం వల్ల మనకి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో మనం ఏం చేస్తాం, చదువుకుంటాం. వీ విల్ రీడ్. వాట్ వీ విల్ డూ, వీ విల్ రీడ్. దట్ ఈస్ వాట్ విచ్ ఐ థాట్. నాకు కూడా అప్పుడు ఇట్లాంటి సిస్టమ్ ఏదైనా ఉంటే బాగుంటుంది కదా నాకు కూడా అనిపించింది. ఇఫ్ దిస్ బ్యాచ్ సక్సెస్ఫుల్లీ మూవ్స్, దెన్ వీ విల్ హ్యావ్ పురుష శక్తి ఆల్సో. సో డైలీ వర్క్స్. వాట్ ఆర్ డైలీ వర్క్స్? డైలీ కంపల్సరీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ విల్ బి దేర్. యూ విల్ బి ప్రొవైడ్ విత్ మెంటర్స్. టీచర్ కూడా అక్కడ క్లాస్ అయిపోయిన తర్వాత 10 నిమిషాలు అక్కడ కూర్చుంటారు. మీరు ఉదయ్ సింహాస సీనియర్ ఫ్యాకల్టీస్ కాబట్టి వాళ్ళు ఉన్న టైంలో మీరు వెళ్ళి ఆన్సర్స్ కరెక్షన్ చేయించుకోవాలి, అది మీ బాధ్యతే ఉంటుంది. మీరు వెళ్ళి పేపర్ కరెక్షన్ చేసుకోవచ్చు. అక్కడ 2 మెంటర్స్ అవైలబుల్గా ఉంటారు. ఆ మెంటర్స్ మీకు పేపర్ కరెక్షన్ చేస్తారు. డైలీ న్యూస్ పేపర్ క్లాస్ ఉంటుంది, యాజ్ ఐ టోల్డ్ యూ. వీక్లీ ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ క్లాస్ ఉంటుంది. మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
వీక్లీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఖచ్చితంగా ఒక వీక్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటే ఇంకో వీక్ మెయిన్స్ ఎగ్జామ్, ఇంకో వీక్ ప్రిలిమ్స్ ఉంటే ఇంకో వీక్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా జనవరి తర్వాత మాత్రం ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్లోకి మనం షిఫ్ట్ అయిపోతాం. విజయ్ బాబా ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ఫర్ ప్రిలిమ్స్ ఉంటాయి మనకి జనవరి 1 నుంచి. అందులోనే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ భాగమై ఉంటుంది. ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళకి మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో ఇది డైలీ రోజువారీ వర్క్స్ అనమాట, మీవి రోజువారీ వర్క్స్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద గుడ్ న్యూస్. ఎవరైతే ఇప్పుడు మొదటి అటెంప్ట్లో ఎవరైతే ఇంటర్వ్యూ దాకా వెళ్తారో వాళ్ళకి 50,000 క్యాష్ ప్రైజ్. మొదటి అటెంప్ట్లో ఎవరైతే మన పిల్లలు ర్యాంక్ తెచ్చుకుంటారో వాళ్ళకి 1,00,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ యాజ్ అన్ మోటివేషన్. వాట్ వీఆర్ గివింగ్ టు అవర్ GS స్టూడెంట్స్ మీన్స్ నారీ శక్తి ఈజ్ వాట్ పరివర్తన ఈజ్ జనరలీ. డైలీ హిందూ న్యూస్ పేపర్ మేమే ఇస్తాం మీకు హాస్టల్లోకి మీకు న్యూస్ పేపర్ వస్తుంది. ఒక అకాడమిక్ ప్లానర్ కూడా ప్లాన్ చేసాం. అకాడమిక్ ప్లానర్ కూడా మీకు ప్రింట్అవుట్స్ ఇస్తాము. కంప్లీట్ NCERT బుక్స్ ఇస్తాం మీకు బుక్స్ మొత్తం ఒక నియర్లీ 24 బుక్స్ ఉంటాయి. 24 బుక్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. స్టాండర్డ్ బుక్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. బిగినర్స్ కిట్ అంటే అకాడమీ బుక్స్ అనమాట. బిగినర్స్ కిట్ అంటే అకాడమీ బుక్స్, ఇవేమో మార్కెట్లో లక్ష్మీకాంత్ అలాంటి బుక్స్ స్టాండర్డ్ బుక్స్ అండ్ NCERT బుక్స్ మేము ఇవ్వడం జరుగుతుంది అనమాట. కంప్లీట్ జనరల్ స్టడీస్, కంప్లీట్ CSAT క్లాసెస్, GS1, GS2, GS3, GS4 ఎస్ఏ క్లాసెస్ కూడా మీకు జరుగుతాయి. మేము ముందే ఫిక్స్ చేసాము పాలిటీకి 80 అవర్స్, కానీ సార్ 100 అవర్స్ దాకా తీసుకుంటున్నారు అనుభవ సారాంశ్. 80 పెట్టాము కానీ సార్ ఇంకో 20 అవర్స్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు, 100 అవర్స్. గవర్నెన్స్ 40 అవర్స్, ఎకానమీ 100 అవర్స్, హిస్టరీ 150 అవర్స్, జియోగ్రఫీ 80 అవర్స్, ఎన్విరాన్మెంట్ 35 అవర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ 15 అవర్స్, ఎథిక్స్ 60 అవర్స్, ఎస్ఏ 40 అవర్స్. ఇక్కడ నేను వస్తాను ఎస్ఏలో. ఇంటర్నల్ సెక్యూరిటీ రమేష్ సార్, డీజీపీ సార్. సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ క్లాసెస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్లాసెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్, CSAT క్లాసెస్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ క్లాసెస్, కరెంట్ అఫైర్స్ క్లాసెస్. మళ్ళీ మీకు విజయ్ బాబు అప్పుడు మళ్ళీ మీకు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఉంటాయి. ఓన్లీ కోచింగ్ క్లాసెస్ అయిపోయింది అనుకుంటే అబద్ధం. మళ్ళీ క్లాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు రివిజన్ క్లాసెస్ ఉంటాయి. అండ్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ 100 అవర్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. సో ఓవరాల్ 1000 అవర్స్ ఆఫ్ క్లాస్ రూమ్ క్లాసెస్ మీకు ఉంటాయి బై సీనియర్ ఫ్యాకల్టీస్. ఎవరు ఫ్యాకల్టీస్? ద ఫ్యాకల్టీస్ ఆర్ అనుభవ్ సారాంగ్ సార్, ఈయన పాలిటీ చాలా బాగా చెప్తారు. అనుభవ్ సారాంగ్ సార్ పాలిటీ అండ్ గవర్నెన్స్. విష్ణువర్ధన్ రెడ్డి సార్, ఈయన ఎకానమీ చెప్తారు. ఉదయ్ సింహ సార్, ఈయన హిస్టరీ చెప్తారు నెక్స్ట్ సెషన్. అండ్ సందీప్ మహాజన్ సార్ జియోగ్రఫీ చెప్తారు. అండ్ ఈ సార్ కూడా ఉన్నారు ఆల్టర్నేటివ్, బట్ సందీప్ మహాజన్ సార్ విల్ బి టీచింగ్ జియోగ్రఫీ. అండ్ నేను ఎథిక్స్లో ఎస్ఏలో రెండిట్లో నేను ఇన్వాల్వ్ అవుతాను. ఇంటర్నల్ సెక్యూరిటీ రమేష్ సార్ తీసుకుంటారు, DGP గారు. సైన్స్ అండ్ టెక్నాలజీ భరత్ సార్ తీసుకుంటారు. ఎస్ఏలో నేను చెప్పినట్టు నేను, భరత్ సార్ అండ్ సౌమ్య మిశ్రా మేడం, షీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ క్వాంటైన్ రీజనింగ్ గౌరీ సార్, ఇంగ్లీష్ మిథున్ సార్, సౌమ్య పాండే మేడం కూడా వస్తారు, మిథున్ సార్ కూడా వస్తారు అనమాట. సో వీళ్ళు సీనియర్ ఫ్యాకల్టీస్ GS సంబంధించి మీ బ్లాక్కి వచ్చి క్లాసెస్ చెప్తారు. అండ్ దీస్ ఆర్ అవర్ రిజల్ట్స్. సో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనము షీఈ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అంటే 14 ఇయర్స్ ఆమె పెళ్ళైంది, 18 ఇయర్స్కి నాకు చాలా ఫేవరెట్ కాబట్టి మల్టిపుల్ టైమ్స్ నేను గుర్తు చేసుకుంటాను తనని. సో 18 ఇయర్స్కి తను మదర్ అయినప్పటికి కూడా ఒక సందర్భంలో ఒక IPS ఆఫీసర్కి ఇచ్చినటువంటి రెస్పెక్ట్ చూసి నేను కూడా IPS ఆఫీసర్ అవ్వాలి అన్నప్పుడు, హస్బెండ్ కాదు అని అన్నప్పుడు ఒక 5 ఇయర్స్ కష్టపడి 23 ఇయర్స్ కల్లా షీ బికేమ్ IPS ఆఫీసర్ అండ్ నౌ షీ ఈజ్ రూలింగ్ ముంబై. సో పీపుల్ లైక్ హర్ ఆర్ క్రాకింగ్ దిస్ ఎగ్జామినేషన్. People like her are cracking this examination when you are provided with a very good system, when you provide with all the facilities, when everything is in a closed system, then it should be easy అన్నమాట. సో ఈ నారీ శక్తి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, సో మనము ఫోకస్ మిస్ అవ్వద్దు. UPSCకి పెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా? అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఫోకస్ మిస్ అవుతుంది. మనకి ఫోకస్ మిస్ అవుతుంది. ఎలానంటే, ఇంటికి వెళ్తాం, నాకు ఎన్నోసార్లు అనుభవం అన్నమాట. ఇంటికి వెళ్ళామనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, రిలేటివ్స్ వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఫంక్షన్ చేశారు, మనం పిలవలేదు అంటే మనం కూడా ఈ కాంచి పిలవద్దు, ఇలాంటి మాట్లాడు. సో ఏమవుతాయి అంటే వీటి వల్ల మనం డిస్టర్బ్ అయిపోతాం అన్నమాట. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమో, వాళ్ళ పేరెంట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు మాట్లాడుతుంది, మనం వింటాం. అయ్యో నాన్నకి ఇంత కష్టం వచ్చింది, అయ్యో అమ్మకి ఇంత కష్టం వచ్చింది అని చెప్పేసి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం.
ఇన్ఫ్లుయెన్స్ అయిపోతే ఏమవుతుంది, ఫోకస్ మిస్ అవుతుంది. నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం చెడ్డది అనట్లేదు, బట్ వాళ్ళకి ఆ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కన్నా గొప్ప విషయం ఏంటి, మీకు వాళ్ళకి ర్యాంక్ తెచ్చిపెట్టడం. వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్, అయ్యో పాపం అనడం వాళ్ళకి ఇంపార్టెంటా, మీరు ర్యాంక్ తెచ్చి వాళ్ళకి ఇస్తారా? ఏది గొప్పది, వాళ్ళకి ర్యాంక్ తెచ్చి ఇవ్వాలి అంటే వీ షుడ్ బి ఫోకస్డ్. సో మొట్టమొదటి ఏంటంటే యూపీఎస్సీలో ఇట్ షుడ్ బి ఫోకస్డ్. సార్ ఫోకస్ అంటే ఏంటి సార్, ఒక ఇంగ్లీష్ పదం ఉంటుంది అబ్సెషన్ అని. అబ్సెషన్ అంటే ఏంటంటే మన మైండ్ మొత్తం యూపీఎస్సీ మైండ్ మొత్తం హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జియోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, వాటి యొక్క అనాలిసిస్ మన మైండ్లో ఉండాలన్నమాట. దట్ ఈస్ కాల్డ్ అస్ అబ్సెషన్. అంటే అబ్సెషన్ అంటే యూపీఎస్సీ ఐఏఎస్ అని ఎక్కడ పడితే అక్కడ రాసుకోవద్దు, అది కాదు అబ్సెషన్ అంటే. అబ్సెషన్ అంటే ఏంటంటే ఓహో ఫరూక్ సియర్ అనే మనిషి హూ వాజ్ ద మొఘల్ రూలర్ ఇన్ కల్కట్టా, once he got illness, he was uncured by shamans, various medical practitioners. He was becoming very weak. The British Empire brought one Belgium doctor, and the Belgium doctor asked the Farooq Seer, the ruler, the king of Mughal dynasty, sir, let me try. Then he tried, he cured. Farooq Seer అప్పుడే అద్భుతం జరిగింది అని చెప్పేసి అప్పుడే దిక్తాదిస్తాడు అన్నమాట. ఏంటంటే మీకు ఇష్టం ఉన్నట్లు మీరు ట్రేడ్ చేసుకోండి, 20 ఊర్లు ఇస్తున్నాను నేను మీకు, 20 ఊర్లలో ఎంత రెవెన్యూ అయితే జనరేట్ అవుతుందో అంత రెవెన్యూ మీరు ఉంచేసుకోండి బ్రిటిష్ వాళ్ళు. సౌత్ ఇండియా కల్కట్టా నుంచి మీరు ముంబై వరకు మీరు ఎక్కడెక్కడైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో ఆ ట్రేడ్ చేసేయండి అని చెప్పాడు. ఏం కారణం చేత? హీ వాస్ ఇంప్రెస్డ్ బికాస్ ఆఫ్ ఏ డాక్టర్. సో మనం ఫరూక్ సియర్ దిక్తాత్ ఇచ్చాడు, ఫరూక్ సియర్ వాళ్ళకి ఫర్మానా ఇచ్చాడు అని చదువుతున్న తరుణంలో ఏదో కారణం ఉంటుంది కదా ప్రతి ఒక్కదానికి. అంత ఈజీగా ఫర్మానా ఎందుకు ఇస్తారు? ఊరికే 20 ఊర్లు ఉంచుకోమని ఎవరు చెప్పరు కదా, ఏదో కారణం ఉంటుంది, ఆ కారణాలు వెతకాలన్నమాట. See, people will tell, no, we have to go behind the reasoning, we have to go behind the logic, we have to comprehend it. Comprehend is nothing but finding the reason. ఇప్పుడు ఫరూక్ సియర్ ఊరికే 20 ఊర్లు ఇవ్వడు, 20 ఊర్లు ఇచ్చినట్టు దాని అర్థం ఏంటంటే ఏదో జరిగింది, ఆయనకి ఏదో బెనిఫిట్ జరిగింది. ఎవ్రీథింగ్ ఈజ్ విన్ విన్ సిచ్యువేషన్. సమాజంలో ప్రపంచంలో ఏది జరిగినా కూడా విన్ విన్ సిచ్యువేషనే. యూనిలాటరల్గా ఎక్కడా జరగదు. It will be bilateral. You do, I do. You do, I do. Reciprocity. There is something called as reciprocity. Wherever there is reciprocity, then the relationships or the people will get success. Farooq Seer got reciprocity by curing his disease. He reciprocated in giving farmana. ఓహో, ఈ కారణం చేత బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిసారిగా లీగల్గా ట్రేడ్ చేశారా? అప్పుడు ఏమైంది? 20 ఊర్లు ఇచ్చాడు ఫరూక్ సియర్. 20 ఊర్లు ఇవ్వగానే వాళ్ళకి ఈజీగా వాళ్ళు ఈ సుంకం ట్యాక్స్ ఏదైతే ఉందో ఈ ట్యాక్స్ బ్రిటిష్ పాకెట్లో పడ్డది అనమాట. ఏం కష్టపడకుండా ఊరికే వాళ్ళు ట్యాక్స్ కట్టించారు. ఆ 20 ఊర్లు ట్యాక్స్ కట్టించేసరికి నాకు పాకెట్ నిండిపోయింది. అని నేనేం పని చేయకుండా ఎంత డబ్బులు వచ్చాయి? ఈ 20 ఊర్లు 200 ఊర్లు అయితే బాగుండు కదా, ఈ 200 ఊర్లు 2000 ఊర్లు అయితే బాగుండు కదా. ఇలా జరగాలంటే ఏం చేయాలి నేను? ఐ హ్యావ్ టు క్యాప్చర్ ఇండియా. So then they started capturing India. So they never came to capture India. Our Indians only made them to capture. Their intention was only to do trade. Their intention was only to exploit India economically. సో ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ చేద్దామని వచ్చారు. వాళ్ళకి మనం ఏం ఆశ చూపించాము? పొలిటికల్ కాన్సాలిడేషన్ ఆశ చూపించాము. పొలిటికల్ కాన్సాలిడేషన్ అయిపోయిన తర్వాత ఏమైంది? పొలిటికల్లీ ఎప్పటికీ వీళ్ళు ఈ 2000 ఊర్లు జీవితాంతం నేను చెప్పినట్టు ఏంటే బాగుండు కదా అంటే ఏం చేయాలి? వీళ్ళని మార్చాలి. ఎలా మార్చాలి? కల్చరల్గా మార్చాలి. అన్నిటికన్నా పవర్ఫుల్ కల్చర్ ఏంటి? రిలీజియన్. సో క్రిస్టియన్ మిషనరీస్ వేర్ బీన్ అలౌడ్. We will make them into Christians. So I'm telling you how cultural change also they brought. So it is not only economic exploitation, it is not only political consolidation, it is also economic assimilation, it is also cultural assimilation. Cultural అంటే మన చదువు అనేది ఈ ఎకనామిక్ డ్రెయిన్ థియరీ ఒకటే కాదు. ఈ ఎకనామిక్ డ్రెయిన్ థియరీ హౌ ఇట్ ఈస్ లింక్డ్ టు పాలిటిక్స్, హౌ దిస్ పాలిటిక్స్ ఈస్ లింక్డ్ టు కల్చర్, హౌ దిస్ కల్చర్ ఈజ్ అగైన్ లింక్డ్ టు సోషల్. ఈజ్ అ విషస్ సైకిల్ అన్నమాట. ఆ సైకిల్లో మనం తిరుగుతున్నామని చెప్పేసి మనం డయాగ్రమెటిక్గా మనం రిప్రజెంటేషన్ చేయడం మొదలుపెట్టాలి. సో ఈ నారీ శక్తి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే టు ఇంప్రూవ్ యువర్ కెపాసిటీ, టు కాంప్రిహెండ్ యువర్ నాలెడ్జ్. యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ బుకిష్ నాలెడ్జ్ ఆల్సో. ఫర్ దట్ పర్పస్ మీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో కాన్ఫరెన్స్ హాల్ అని పెట్టాము. ఒక కాన్ఫరెన్స్ హాల్ అని చేసాం మేము గ్రౌండ్ ఫ్లోర్లో. ఫ్రంట్ ఆఫీస్ పక్కనే కాన్ఫరెన్స్ హాల్ అని ఉంటుంది. పెద్ద
కాన్ఫరెన్స్ టేబుల్ ఉంటుంది, చుట్టూ ఒక 12 చైర్లు వేసాము, అక్కడ మ్యాగజైన్స్, లేటెస్ట్ మ్యాగజైన్స్ అవన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట. సో అక్కడ మీరు అక్కడ రిలాక్స్ అవ్వడానికి అక్కడికి వచ్చి చదువుకోవచ్చు, గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి 5th ఫ్లోర్కి వెళ్ళి చదువుకోవచ్చు, మీ రూమ్లో కూడా చదువుకోవచ్చు అలా. సో దీస్ ఆల్ ప్లేసెస్ వేర్ బీన్ క్రియేటెడ్ సో దట్ యూ షుడ్ నాట్ స్టాప్ రీడింగ్, అందుకే ఏం చేసామంటే మీ మెంటర్స్ కూడా వీ గేవ్ దెమ్ ఫ్రీ హాస్టల్ ఫర్ మెంటర్స్, మీరు అక్కడే ఉండాలని చెప్పేసి. సో అలా దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. సార్ అసలు మనం సివిల్ సర్వీసెస్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలి సార్? పెద్ద ప్రశ్న. సివిల్ సర్వీసెస్కి మనం ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అని అంటే, అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే రికగ్నిషన్. నా దృష్టిలో మనల్ని గుర్తుపట్టడం. కొన్ని సందర్భాలలో మన ఇంటి పక్క వాళ్ళకు కూడా మన పేరు మీద అడ్రస్ వచ్చిందనుకో, వీళ్ళెవరో మాకు తెలియదు వెళ్ళిపోయాను అంటే మనం రికగ్నిషన్ లేకపోవడం వల్ల. అదే ఒకసారి సివిల్ సర్వీసెస్లో కానీ ర్యాంక్ వస్తే నేను చెప్పనవసరం అవసరం లేదు ఎంత రికగ్నిషన్ వస్తుందో. సో మనిషికి ఫిజికల్ నీడ్స్ ఎంత ఇంపార్టెంటో, సోషల్ నీడ్స్ ఎంత ఇంపార్టెంటో, ఒక వన్ పాయింట్ ఆఫ్ టైంలో రికగ్నిషన్ నీడ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఆ రికగ్నిషన్ వీ విల్ గెట్ బై సివిల్ సర్వీసెస్ విచ్ ఇస్ కాల్డ్ అస్ రికగ్నిషన్. సర్వీస్ ఓరియంటేషన్, ఖచ్చితంగా సర్వీస్ అంటే ఫ్రీ చేయాలా సార్ సర్వీస్ అంటే? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. సార్ దే ఆర్ బీన్ పేడ్ 1.5 lakhs per month, దెన్ వై దే ఆర్ కాల్డ్ యాజ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ సార్? మీరు శాలరీ తీసుకున్నా కూడా మీ డ్యూటీ మీరు చేస్తే అది సేవ చేసినట్టే. ఇంకో విషయం చెప్తాను. నాకు తెలిసి ఇప్పుడు ఎవరైతే నారీ శక్తిలో ఉన్నారో దాదాపు కాదు, అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు. అండ్ ఎవరు క్రాక్ చేస్తారు ఎక్కువ అని అంటే మనకు తెలిసిందే, ఎవరైతే ఐఏఎస్ పిల్లలు, ఐపీఎస్ పిల్లలు, ఎవరికైతే నాలెడ్జ్ ఉందో వాళ్ళ పిల్లలు ఎక్కువ క్రాక్ చేసే అవకాశాలు ఉంటాయి. మిడిల్ క్లాస్ పిల్లలు ఎందుకు క్రాక్ చేయరు అంటే, మనము ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన పవర్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే మన కళ్ళతో చూడకపోవడం వల్ల ఏంటి, ఆ పవర్ని మనము వీక్షించం, ఆ ఎక్స్పీరియన్స్ మనకు ఉండదు. సో దట్ ఏముందిలే అని అనుకుంటాం. కానీ అదే ఒక ఐఏఎస్ పిల్లలే, ఒక ఐఏఎస్ పేరెంట్స్ యొక్క పిల్లలైతే వాళ్ళు దగ్గరుండి చూస్తారు కావచ్చు, ఓహో దే ఆర్ వెరీ గుడ్, దే ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఎనార్మస్ పవర్స్, సో మై చిల్డ్రన్ ఆల్సో షుడ్ బికమ్ దట్, ఐ ఆల్సో షుడ్ బికమ్ దట్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ మిడిల్ క్లాస్ పిల్లలు కాకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పోజర్ లేకపోవడం. సో ఆ ఎక్స్పోజర్ కూడా కలిగించాలన్న ఉద్దేశంతో మంత్లీ వన్స్ మన ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆర్ మన గవర్నమెంట్ ఆఫీసర్ విల్ బి విజిటింగ్ యువర్ ప్రెమిసెస్. సో ఆ ఫెసిలిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ ఓవరాల్ జనరల్ స్టడీస్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, నారీ శక్తి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటనంటే, మీరు చదువుకోవడమే కాదు, మీకు వాతావరణం కూడా క్రియేట్ చేయడం, ఎగ్జామ్స్ పెట్టడము, అందులో నుంచి బయటికి వెళ్ళకుండా ఉండడం. ఎందుకు బయటకు వెళ్ళకుండా ఉండడం అని అంటే, సో దట్ మనం డీవియేట్ కామని, మనం ఫోకస్డ్గా ఉంటామని. ఆ ఫోకస్డ్గా ఉండేటానికే మనం చేసేటటువంటి పని. ఇంకో ప్రశ్న ఒకరు అడిగారు, సార్ నేను ఇది నమ్మను సార్, స్మార్ట్ ఫోన్ తీసేస్తే బాగా చదువుతాం అన్న ఫిలాసఫీని నేను నమ్మను, అది మనిషి మీద డిపెండ్ అయి ఉంటుంది. స్మార్ట్ ఫోన్ పక్కన పడేస్తే తప్పించి చదవరు అంటే నమ్మను. ఇప్పుడు నేను స్మార్ట్ ఫోన్ని చాలా బాగా వాడతాను, ఎన్నో యాప్స్ ఉన్నాయి, ఎన్నో చాట్ జీపీటీ అయితే ఈజీగా వాడగలను. మరి స్మార్ట్ ఫోన్ అనే ఐడియా మంచిగా లేదు సార్ అని అన్న వాళ్ళకి మేమేం సొల్యూషన్ కూడా ఉంది. ఏం సొల్యూషన్ అంటే, మీ పేరెంట్స్ దగ్గర నుంచి మాకు లెటర్ రాసి ఇవ్వాలన్నమాట. ఏమనంటే, స్మార్ట్ ఫోన్ మా పాప వాడుతుంది, ర్యాంక్ రాకపోతే మిమ్మల్ని అడగను, మిగతా వాళ్ళందరూ అడగొచ్చు. సో అదొకటి. సో స్మార్ట్ ఫోన్ వాడచ్చు, కానీ ప్రొవైడెడ్ గివింగ్ అండ్ అండర్టేకింగ్ బై ద పేరెంట్స్. సో అప్పుడు ఏం చేస్తాం సార్ అని అంటే, స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరినీ ఒక రూమ్లో, మిగతా వాళ్ళందరూ వేరే రూమ్లో, సో దట్ వేరే వాళ్ళు మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు కదా. సో ఇలాంటి ఇదన్నమాట. సో ముఖ్యంగా సో క్రియేట్ అన్ ఎన్విరాన్మెంట్. వీ షుడ్ బీ, కొన్ని సందర్భాలలో ప్రెషర్ కూడా మంచిదే అని నమ్ముతాను నేను. కొన్ని సందర్భాలలో ప్రెషర్ కూడా మంచిదే. ఎందుకో చెప్తాను నేను. మీరు సండే తిరుపతికి వెళ్దామని అనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు వెనస్డే, మీరు బట్టలు ఎప్పుడు చదువుకుంటారు? శనివారం, సాటర్డే. ఈ రోజు నుంచి ఎందుకు చదువుకోరు? అర్జెన్సీ. సాటర్డే కాబట్టి సండే కదా పోయేదని చెప్పి సాటర్డేనే మనకు అర్జెన్సీ అన్నమాట. సో ఈ ప్రెషర్ ఏం చేస్తుంది అంటే అర్జెన్సీని క్రియేట్ చేస్తుంది. అర్జెన్సీ క్రియేట్ చేస్తే ఏంటి బెనిఫిట్ అంటే, వీ విల్ రీడ్, వీ విల్ స్టడీ,
ఎవ్రీ సండే దేర్ విల్ బీ వీక్లీ టెస్ట్, దట్ విల్ బీ అన్ అర్జెన్సీ టెస్ట్, అండ్ మీ మార్క్ షీట్, మీకు ప్రోగ్రెస్ కార్డ్ కూడా మేము తయారు చేస్తున్నాం. వీఆర్ మేకింగ్ ఏ ప్రోగ్రెస్ కార్డ్, ఒక ప్రోగ్రెస్ కార్డ్ కూడా మీకు పంపిస్తాను నేను. ఆ ప్రోగ్రెస్ కార్డ్ కూడా మీకు చేస్తాను. మా జిఎస్పీసీఎం స్టూడెంట్స్తో కూడా ప్రోగ్రెస్ కార్డ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఏమైందంటే వాళ్ళు మాకు ఒక దగ్గర దొరికేవాళ్ళు కాదు. రేపు ప్రోగ్రెస్ కార్డ్ మేము చేయాలి రావాలంటే సగం అంతే వచ్చేవాళ్ళు. ఇప్పుడు తప్పదు, హాస్టల్ కాబట్టి ఉంటారు కాబట్టి ఇప్పుడు ఈజీ అవుతుంది అనమాట. ఇది ఒకటి మేము ఫస్ట్ నుంచి వీ ట్రైడ్ వెరీ జెన్యూన్లీ టు బ్రింగ్ ద రిజల్ట్స్. ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ. In order to keep this faculty, Anubhav Saran sir, with our academy, what we did, we provided a very good opportunity, very good accommodation, all the facilities we provided, so that this sir will be with our academy అని చెప్పేసి. అట్లా ఎప్పటి నుంచో ఎలాగైనా సరే ఇందులో నుంచి రిజల్ట్స్ తీసుకొని రావాలి, ఎక్కువ రిజల్ట్స్ తీసుకొని రావాలి జనరల్ స్టడీస్, ఫిలిమ్స్, మెయిన్స్లో అదే ఉద్దేశం ఉంది.